మీ గుండె ప్రశాంతంగా ఉంది అని అనుకోండి, మీ మనస్సు కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. మీ మనసు అందుకని మీ మనస్సును మీరు ప్రశాంతంగా పెట్టుకున్నారనుకోండి, మీ గుండె హెల్తీగా, ఆరోగ్యంగా నూరేళ్ళు మనం జీవిస్తామన్నమాట. ఇది మీరు బాగానే చెప్తారండి. మీరంటే యోగా చేస్తారు కాబట్టి అన్నీ ఇలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. మేము ఎలాగా అని అంటారు. అందుకే మీరు యోగా చేయండి అని అంటాం. అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది మనకొస్తుంది. కోపము, ఊరికే కోప్పడడం, ఊరికే విసుగు రావడం, ఊరికే మనకు తెలియకుండానే మనం భయపడిపోవడం, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవి కంట్రోల్ చేయాలి అని అంటే యోగా ఒకటే మార్గం. అంతేగాని యోగా చేసేస్తే మీరు ఎందుకు హెల్తీగా అవుతుంది అని అంటే మెయిన్ ఆ పీస్ ఆఫ్ మైండ్, మీ మనసుని అది ట్రైన్ చేస్తుంది. ప్రశాంతంగా ఉండడం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా నేను మరీ ఎటువంటి చూపించం, కానీ ఎక్కువగా అతిగా రియాక్ట్ అవ్వకుండా, ఎక్కువ బాధకుండా, ఎక్కువ భయపడకుండా, ఏది ఎక్కువ ఉండకూడదు అనమాట. ఒక లిమిటేషన్లో ఉంచేలాగా చేయడానికి ఆసనాలుగా